చూడండి, దావీదు విషయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. ఈరోజు దేవుడు నా హృదయాన్ని చూశాడు కాబట్టి మీ అందరి మధ్యలో నిలబడి మైకి పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. ఒకవేళ మనుషులు చూసినట్టుగా దేవుడు నన్ను చూస్తుంటే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేదాన్ని కాదు. చూసారా దేవుని చూపుకి మనిషి చూపుకి ఎంత వ్యత్యాసం ఉందో? సరే వినండి, నా గురించి చెప్తాను. నా పేరు డాక్టర్ అంజలి. నేను చేస్తున్న పరిచర్యకి గాను దేవాది దేవుడు నాకు బైబిల్ కాలేజ్ నుంచి డబుల్ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. నేను ఉండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను చేసే పని దేవుని కొరకు ఇవాంజలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. అంటే నేను చేసేది సువార్త పరిచర్య. దేవుడు నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త పరిచర్య చేయమని. 2014లో దేవుడు నన్ను సేవకి పిలిచాడు. అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేశా, దేవా ఎక్కడ నేను పరిచర్య స్టార్ట్ చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది. ఆ మాటతో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటా మాట అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాటతో 2014లో దేవుడు నన్ను సేవకి పిలిచారు. నాటి నుంచి నేటి వరకు దేవుని మీద ఆధారపడుతూ నేను చేసే ఈ సువార్త పరిచర్య అంతా కూడా విశ్వాసం మీద నడుస్తుందండి. దేవుని కృపతో ఆ విధంగా దేవుడి మీద ఆధారపడుతూ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఇతర దేశాల్లో దాదాపు 6 దేశాలు, దుబాయ్ 2 సార్లు వెళ్ళగలిగాను. ఇదే సంవత్సరంలో 3 దేశాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఖతార్ అనే గల్ఫ్ దేశంలో ఈస్టర్ పండగకి గాను 1 రోజులు ఆ దేశంలో నేనున్నాను. అలాగే సింగపూర్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇలా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దేవాది దేవుడి పనికిరాని పాత్రని తన సాక్షిగా వాడుకుంటూ తన పరిచర్య చేయిస్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు వివరించింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు మా మధ్యలోకి ఈ వాచ్ నైట్ సర్వీస్లో మా మధ్యలోకి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో డౌట్ ఉంటే వినండి శ్రద్ధగా. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినండి. హిజ్రాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు. రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ భిక్షాటన చేస్తారు చూశారు. ఇంకా మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పైసలు అడుక్కుంటారు చూశారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక మీలో చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆశ్చర్య కార్యాలు చేయడం ఎవరికి సాధ్యం? ఎస్, అందుకే ఆయన పేరులో ఒక పేరు ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడని ఊరికే అనలేదు, ఇలాంటి అద్భుతాలు చేస్తాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడు మేము పరిచాలి. కెన్ యూ స్విచ్ ఆఫ్ దిస్ ఫ్యాన్ ప్లీజ్? కెన్ యూ స్విచ్ ఆఫ్? సో మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా? ఇంతవరకు మా మంచి కాపరి సంఘానికి ఎంతోమంది పురుషులు వచ్చి వాక్యం చెప్పారు, ఎంతోమంది స్త్రీలు వచ్చి వాక్యాలు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు, కానీ ఇలాంటి వాళ్ళు మా సంఘములో ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మాట్లాడింది లేదు. అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? వీళ్ళని కూడా దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడా అని రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ యూ ఆల్ హ్యావ్ మేబీ. మీలో చాలామందికి ఆ డౌట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని కృపతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, దయచేసి వినండి. దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి తన రక్తం చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ. లిజన్ ఎవ్రీబడి, ట్రై టు అండర్స్టాండ్. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షల్. అంటే మనుషులే పక్షపాతులు అవుతారు, కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం ఎప్పుడు పక్షపాతం చూపించడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరైనా సరే తన రక్తం చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట అది. వేరెవర్ ఐ గో ఐ షేర్ దట్ వర్డ్. గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ but he qualifies the called. If God has to do great things by making stand and use of most common person, I Anjali is the best example for that. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి, సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా.
సో దేవుని యొక్క మహాకృపతో చెప్తున్నాను, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. దేవుని కృప లేకుండా అది సాధ్యమో కాదు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్తాను. ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు. పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు. ఈరోజు మంచి కాపరి సంఘంలో వాచ్ నైట్ సర్వీస్ కోసం దేవుడు అంజలిని వాడుకుంటున్నాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ఏమైపరుస్తారా? ఒకవేళ మీలో ఎవరైనా నన్ను అంజలి 2014లో నువ్వు సేవకు వచ్చానన్నావు, దానికి ముందు నువ్వేం చేసేదానివి అని అంటే, నేను సేవకి రాకముందు ఇప్పుడు నేనుంటున్న అదే హైదరాబాదులో అమీర్పేట, బేగంపేట, లింగంపల్లి, పంజాగుట్ట, షాపూర్, చింతల్, కుకట్పల్లి ఈ ప్రాంతాలలో నేను సేవకి రాకముందు 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొట్టుకుంటూ షాపుల దగ్గర పైసలు అడుక్కునేదాన్ని. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షే టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రము సిగ్గుపడను. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి, ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు, ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కొట్టాలి చప్పట్లు గట్టిగా. ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది అంజలిని చూద్దామని వచ్చారు? అవునా, అందరూ వచ్చారా? హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా? మీరందరూ నన్ను అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు అంటే అది నన్ను బట్టి కాదు, నా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. మీరందరూ క్లియర్గా ఒక విషయం తెలుసుకోండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు అంటే అది మిమ్మల్ని బట్టి కాదు, దేవుడు మీకు ఇచ్చిన స్థితిని బట్టి, ఆయన మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు, అంజలి స్థితిని మార్చిన యేసయ్యని చూడడానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది ఫోనుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చూసిన అంజలిని చూద్దామని వచ్చారేమో, కానీ నేను మాత్రం నా స్థితిని మార్చిన దేవుడు ఎంత గొప్పవాడో ఈరోజు మీకు చూపించబోతున్నాను. హల్లెలూయా. ఆ రకంగా నేను సేవకి రాకముందు సమాజం చేత విలువేయబడి ఒక హిజ్రాగా షాప్స్ దగ్గర భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను. కొన్నిసార్లు నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గము లేక పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్లలోనూ, మన తెలంగాణ కల్చర్ మీకు తెలుసు, బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు అంటారు. ఆ బతుకమ్మ పండుగల్లో, బోనాల పండుగల్లో నేను సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాను. ఎస్, మీరు నమ్ముతారో లేదో, నేను సేవకి రాకముందు ఇదే December 31 నైట్ గోవాకి వెళ్ళడం, మా హిజ్రాలతో కలిసి గోవాకి వెళ్ళి అక్కడ పబ్బుల్లో డ్యాన్సులు వేసుకొని అక్కడ వచ్చే డబ్బులతో మా కడుపు నింపుకునేవాళ్ళం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, అలా గోవాలో పబ్బుల్లో డ్యాన్స్ వేసిన జీవితాన్ని ఈరోజు అదే December 31 రోజున ఆయన సన్నిధిలో ఉంచుకున్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ విధానం చూసి మోసపోకండి. అబ్బా ఎంత చక్కగా, పద్ధతిగా, చాలా మంచిగా శారీ కట్టుకొని మంచిగా వచ్చిందమ్మా అంజలి అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీకు తెలుసు మా హిజ్రాలు ఎలా డ్యాన్సులు వేస్తారో అదే విధానం, ఏమీ మార్పు లేదు. మా వాడు ఎట్లా అయితే మేకప్లు వేసుకుంటారో, పూలు పెట్టుకుని అలంకరించుకుంటారో, వేషధారణలో ఉంటారో అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని. పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది. యూత్, ఈ పోరగాళ్ళందరూ వచ్చి నా మీద ఇలా డబ్బులు చల్లుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా నేను డ్యాన్సులు వేశాను. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధానం అంటారా, ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ విధానం అంటారా, నేను ఎలా కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా నా బ్రతుకుని మార్చిన యేసయ్య నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఈరోజు మీ మధ్యలో ఉన్న అంజలి ఎవరో అర్థమైందా? అర్థమైందా లేదా? మరి కొంచెం డౌట్ మొఖాలు తీసేసి నవ్వుతూ ఉంటే, మరి వరద బాధితుల మొహాలు పెట్టకండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కోల్గేట్ యాడ్లా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, కారం ఉందంటారా ఏంటి? సంతోషం, మీరు నవ్వితే బాగుంటారు. మీరు ఎలా ఉన్నా యేసయ్య మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్లే ముందు, मैं आपसे एक दिल की बात बोलना चाहती हूँ, अगर आपको परमिशन दिया तो. అర్థమైందా? నేనేం తిట్టలే మిమ్మల్ని. కొంచెం ముంబై, ఢిల్లీ అటు కూడా వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు హిందీలో ప్రీచ్ చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో హిందీ పదాలు కూడా వస్తాయి, ఏమనుకోవద్దు. నేను ఏమన్నానంటే, మీరు కనుక నాకు పర్మిషన్ ఇస్తే నా మనసులో ఒక మాట మీతో చెప్తాను. ఇస్తారా పర్మిషన్? ఓకే. ఏంటా మాట అంటే, ఈ రోజు నేను ప్రపంచంలోకి వెళ్ళే గొప్ప ధనవంతురాల్ని ఎలా చెప్పగలుగుతున్నాను? అట్లానే నా దగ్గర లక్షల కోట్లు ఏమీ లేవు, వాటాకి రాకండి, అక్కడే కూర్చోండి. నేనుండేది హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాను. నా ఫ్లాట్ రెంట్ నెలకి 20,000. నేను 20,000 అద్దె కడుతూ సేవ నిమిత్తం హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటున్నా. నెల ఎలా గడుస్తూ కూడా నాకు తెలియదు.
కానీ కాకులతో ఏలిని పోషించిన దేవుడు నన్ను కూడా పోషించుకుంటున్నాడు. హల్లెలూయా. నేను సేవకి రాకముందు ట్రైన్లలోనూ షాపుల దగ్గర భిక్షాటన చేసుకుంటూ బ్రతికానేమో. ఎప్పుడైతే దేవుని నమ్మి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సేవకు వచ్చానో, నాటి నుంచి నేటి వరకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపే స్థితిలో నా దేవుడు నన్ను ఉంచనే లేదు. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి దేవునికి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే దేవుని మనస్ఫూర్తిగా నమ్మి ముందుకు వెళ్తూ ఉంటారో, నా దేవుడు మిమ్మల్ని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపే స్థితిలో ఎన్నడూ ఉంచడు. హల్లెలూయా. సో నేను చేసేది సువార్త పరిచర్య. నా పరిచర్య అంతా కూడా విశ్వాసం మీద నడుస్తూ ఉంది. అయినా సరే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఈ రోజు ప్రపంచంలోకెల్లా గొప్ప కోటీశ్వరురాల్ని. ఎలా చెప్తున్నాను ఈ మాట? ఎందుకంటే నేను యేసయ్యని సంపాదించుకున్నాను కాబట్టి. హల్లెలూయా. మీరు చెప్తారు ఈ మాట? అంజలి నువ్వే కాదు, మేము కూడా యేసయ్యని సంపాదించుకున్నాం, మేము కూడా ధనవంతులమే అని ఎంతమంది చెప్పగలరు? వెరీ గుడ్. అయితే మీ పక్కన వాళ్ళకి చేయగలపండి. ఇట్లా ఇట్లా పట్టుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళకి. ఏంటి కొంతమంది చేయి పట్టుకోవట్లేదు? కరోనానా? మళ్ళీ ఇప్పుడు న్యూస్లో చెప్తున్నారు కరోనా వస్తుంది జాగ్రత్త అని చెప్పి, అందుకే పట్టుకోవట్లేదు ఏంటి? కరోనా కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా సరే మనల్ని ఎవరు ఏమీ చేయరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఏ తెగులు నీ గుడారము. కాబట్టి విశ్వాసంతో ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని నేను చెప్పినట్టు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుంచి నువ్వు కూడా ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతురాలివి. ఎందుకో తెలుసా? మనం యేసయ్యని సంపాదించుకున్నాం. 2024లో దేవుడు నీ పట్ల ఓ అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి బాధపడకు, బెంగపడకు. కొంచెం తలకాయ ఊపుతూ చెప్పండి, మరి బొమ్మల్లా ఉంటున్నారు అందరూ. బైబిల్లో ఒక మాట ఉంది, క్రియలు లేని విశ్వాసం. మీ అందరికీ వాక్యాలు బాగా తెలుసు, కానీ ఆ వాక్యాలు బైబిల్లో ఉంటున్నాయి తప్ప బ్రతుకుల్లో ఉండట్లా. చిక్కంతా అక్కడే వస్తుంది. కొంచెం విశ్వాసంతో తలకైపుతో చెప్పండి, బాధపడకు, బెంగపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. భుజమే చేయి వేసి చెప్పండి, ధైర్యంగా ఉండు. కొంచెం భుజం ఊపుతో కూడా చెప్పచ్చు, ధైర్యంగా ఉండు. గట్టిగా చప్పలు కొడితే నేను పరిచయం. సంతోషం. ఈ సమయంలో వాక్యంలోకి సాక్ష్యంలోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ సాంగ్ వినాలని ఎంతమంది ఆశపడుతున్నారు? వెరీ గుడ్. పాట అయిన తర్వాత సాక్ష్యాన్ని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. అయితే మన మధ్యలోకి పాట పాడడానికి కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన నా ఆత్మీయ కుమార్తె వచ్చారు. తను ఒక ముస్లిం కుటుంబం నుంచి నా సాక్ష్యం ద్వారా దేవుడు పట్టుకున్నాడు. సాయిబులు అంటాం కదా, అలా సాయిబుల కుటుంబం నుంచి దేవుడు ఆ బిడ్డను రక్షించుకోవడం జరిగింది. ఆమెకి చదువు లేదు, తెలుగువారు కాదు, ఆమె సొంత భాష మలయాళం, మాతృభాష మలయాళం. బట్ తెలుగులో దేవుడి పాటలు పాడే గొప్ప వరాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఏంటంజలి కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి దేవుడిని తెలుసుకొని రక్షించబడి చదువు లేకపోయినా తెలుగువారు కాకపోయినా తెలుగులో దేవుడి పాటలు పాడుతుందా? అదెలా సాధ్యం? సాధ్యమే. మనకి ఏదైతే అసాధ్యమో అది ఎవరికి సాధ్యం అండి? మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నువ్వు దేవుడి కోసం చేసే ప్రతి పని అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా లేక దేవుని సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఆ బిడ్డ ద్వారా మన అందరికీ చెప్తున్న మాట ఒక్కటే, యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన నీలో ఉంటే చాలు, నా దేవుడు ఎవరినైనా తప్పకుండా వాడుకుంటాడు. బిగ్గరగా చప్పలు కొట్టండి. నా సాక్ష్యం ద్వారా పట్టుకున్నాడు. నా ఆత్మీయ బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తుంది. నా బిడ్డని వాడుకుంటున్న దేవుడు మీ బిడ్డలను కూడా వాడుకున్నాను గాక. సో వాక్యంలోకి వెళ్తాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 119వ కీర్తన. శ్రమ నొంది ఉండుట నాకు, శ్రమ కలుగుట నాకు. శ్రమలు మనకేం చేస్తాయంట? ఈ సంవత్సరంలో మీలో చాలామంది ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆ శ్రమల్ని బట్టి చచ్చిపోతే బాగుండు అనిపించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న నాకే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, ఈ శ్రమలు మనకి ఏం చేస్తాయంట? ఏం చేస్తాయి? మరి నీకు ఎందుకు ఏడుపు వస్తుంది? శ్రమలు మీకు మేలు చేస్తాయని మీ నోటితో మీరే చెప్పినప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడి ఆత్మ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మీ జీవితంలో ఉన్న శ్రమలకి గాను రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత
ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని దేవుడు ఆత్మ చెప్తుంది. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలైనని చెప్పి నీ నోటితో నీవే చెప్పినప్పుడు నీకు ఇంకా ఏడుపు వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను, ఇలాంటి అద్భుతమైన మాటలు ఏ గ్రంథాలను కూడా లేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దేవుని కృపను పొందిన ఒక సేవకురాలుగా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరంలో మీరు ఏ శ్రమలైతే అనుభవించారో ఆ శ్రమల్ని 2024లో దేవుడు మీకు మేలులుగా మార్చును గాక. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మేము పరచాలి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. సో ఇదే మాట మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి శ్రమలు మనకి మేలు చేస్తాయంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అక్క, అన్న, శ్రమలు మనకి మేలు చేస్తాయని మీరు అన్యుల దగ్గర చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే, ఈమెను హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకుపోండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? ఎందుకంటారు వాళ్ళు ఆ మాట? శ్రమలు మనకి మేలు చేయడం అంటే పిచ్చిదానా మాట్లాడుతున్నావు అంటారు. ఎందుకంటారు వాళ్ళు ఆ మాట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయినది. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న మర్మము భావము అన్యులుగా వారికి తెలీదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, మన ప్రాంతంలో ఉన్న అన్యులందరూ 2024లో ధన్యులుగా మారుదురు గాక. హల్లెలూయా. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, శ్రమలనే కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి. మన ఇంట్లో శ్రమలు లేకపోతే సంతలోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే మనకి దేవుడి విలువ, జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలీదు. ఒక మాటలో మీ అందరికీ బాగా తెలుసు, పల్లెటూరులో ఉంటారు కాబట్టి బాగా కష్టపడతారు. కష్టం విలువ మీకు బాగా తెలిసిన వారు మీరందరూ కూడా. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన సుఖం ఎక్కడ దొరుకుతుంది అంటే కష్టంలోనే దొరుకుతుంది. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న కథ చెప్తా వినండి. కోట్ల ఆస్తి కలిగిన ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా సుకుమారంగా పెరిగాడు. ఎంత సుకుమారంగా అంటే కాలు కింద పెడితే కందిపోతేమో అన్నంత సుకుమారంగా గారాభంగా పెరిగాడు. ఆ కోటీశ్వరుడికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ అంటే, నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట చాలా మంచిగా చేసినవి అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే మనోడు అంటాడంట, ఒసేయ్, ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో కారం లేదు, అసలు వాళ్ళ వంట ఏంటి? కొంతమంది నవ్వుతున్నారు. ఇంట్లో అన్నలు అదే బ్యాచా? అయితే శ్రద్ధగా వినండి. రోజు వంక పెడుతూ ఉన్నాడంట. వంక పెడుతుంటే ఆ భార్యకి చింత, నా భర్తకి నా చేతి వంట ఎప్పుడు నచ్చుద్ది, వంట చాలా మంచిగా చేసినవని ఎప్పుడు అంటాడని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. ఒకరోజు ఈ కోటీశ్వరుడు పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు, ఆస్తి అంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడు తెలుసా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. ఒకరోజు పాప కుటుంబాన్ని పోషించడం కోసం బయటికి వెళ్ళి రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. పాపం అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ భర్తకు ఆ భార్య వేడి వేడి అన్నము, ఈ రోట్లో నూరిన పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడి మీదకు తింటూ తింటూ మనోడు అంటాడంట, ఓసే, పచ్చడి ఎంత మంచిగా చేసినవే. ఆ భార్య నోరేళ్ల పెట్టిందంట, ఏరా, ఇన్ని రోజుల నుంచి ఇంత మంచిగా వంచి పెడితే ఏ రోజు నీ పాపిష్నుడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని. అంటే దాని అర్థం ఏంటి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు అతనికి జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసి వచ్చాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అందుకే ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ముందు దేవుడు మీకు ఒక మాట చెప్తున్నాడు, వినండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నాకు శ్రమలొద్దు అని ప్రార్థన చేయకండి. ఎందుకంటే అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఎందుకో తెలుసా? శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణి మర్చిపోతాం. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అనుకుంటున్నారు, అంజలి, యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? వారం వారం కుటుంబంతో చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ కష్టం ఎందుకుంది, ఈ శ్రమ ఎందుకుంది అని ఆలోచిస్తున్నారు. దేవుడు సమాధానం చెప్తున్నాడు, విను. యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో చర్చికి వస్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి నమ్మిన వాళ్ళు.
హల్లెలూయా. నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతావేమో. అందుకే భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇస్తే మన బుద్ధి ఎలా మారుతుందో తెలుసా? యేసయ్యా హూ ఆర్ యు, ఎవరు నువ్వు అనే రకాల మనం. అందుకే దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో కొన్ని శ్రమలను పెట్టి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? నారు పోసిన వాడికి నీరు పోయడం తెలీదా? నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నేను ఎప్పుడు సంతోష పెట్టాలో తెలీదా? బాగా తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తూ కూర్చో. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే మనం అందరం కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరయ్యాం, అవునా కాదా? సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి. యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నావు? చర్చికి రావడం ఎలా మొదలు పెట్టావు? యేసు దగ్గర రావడం ఎలా నేర్చుకున్నావు? ఇలా ఆలోచిస్తే గతంలోకి వెళ్ళి ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ వచ్చినప్పుడే మనం యేసుకి దగ్గర అయ్యాం. ఒక మాటలో చెప్పాలి అంటే యేసే దగ్గరికి రావాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. హల్లెలూయా. యేసే దగ్గరికి రావాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మన మాట వినే రకాలం కాదు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏదో ఒక శ్రమ ఉందండి. యామ్ ఐ రైట్? ఆర్ యు అగ్రీ విత్ మీ? ఈ మాటకి మీరు నాతో ఏకీభవిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏదో ఒక శ్రమ ఉంది. శ్రమలే లేవు అన్న వాళ్ళు చేయి చూపించండి. శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో ఏదో ఒక శ్రమ ఉంది. అయితే శ్రమలు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి మరి? మీరు చెప్పాలి. దేవుని స్తుతించాలి. మీ పేరు చెప్పనా? కిష్టయ్య. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ఆయన చెప్పిన మాట, ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన చేయాలి. నీ పేరు బ్లెస్సింగ్. దేవుడు దీవించును గాక. వెరీ గుడ్. ఈ రాత్రి ఎవరైతే గట్టిగా మాట్లాడతారో దేవుడు వారిని సమృద్ధిగా దీవించును గాక. ఆమెను చెప్పడం కాదు, మాట్లాడడానికి ప్రయత్నించు. హల్లెలూయా. ఇంకా అనుకున్న వాళ్ళు చెప్పాలి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మీ అభిప్రాయం చెప్పండి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు నేను సమృద్ధిగా దీవించును గాక. రెండంచులు కలిగిన కట్టుకో నీ దగ్గర ఎప్పుడూ ఉండును గాక. హల్లెలూయా. ఇంకా ఇంకా ఎవరైనా? దేవుణ్ణి ఆరాధించాలి. వెరీ గుడ్. రండి, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మీరన్నీ చెప్పారు, బట్ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నాన్న, మైక్లో చదివితే ఏమవుతుందంటే చాలా మంది దగ్గర బైబిల్స్ లేవు, కొంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నా చదవలేరు. వినటం వల్ల ఏమవుతుంది? సో మైక్లో చదవడం వల్ల వింటారు, వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. చూడండి, ఏదైనా యూజ్ అయ్యే మైక్ వాళ్ళకి ఇవ్వండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ప్రకారం శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ఉంటున్నారా? చెప్తున్నారా? లిజన్ కేర్ఫుల్లీ. ఉంటున్నారా? చెబుతున్నారా? ఉండడం వేరు, చెప్పడం వేరు. రైట్? దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా జీవించడం వేరు. యామ్ ఐ రైట్? ఆర్ యు అగ్రీ విత్ మీ? ఈ మాటకి మీరు నాతో ఏకీభవిస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా జీవించడం, బ్రతకడం వేరు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేశారో తెలుసా? మేము క్రైస్తవులమండి అని చెప్పుకున్నారు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవించారు. ఎవరైతే క్రైస్తవులమని చెప్పుకుంటారో వాళ్ళు వాళ్ళకు వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్య వైపు చూస్తూ ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ధైర్యం ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. అందుకే వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, దయచేసి 2024లోనైనా క్రైస్తవులని చెప్పుకోకుండా క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి, బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం. హల్లెలూయా. అట్టి కృపని దేవుడు మీకు దయచేయును గాక. మనిషి
తన ఆలోచనలో కూడా సుఖానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప శ్రమకి ప్రాధాన్యత ఇవ్వడు. ఎలాగో చెప్తాను. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంటుంది, శోధించబడిన మీదట సువర్ణంగా మారిపోతాం అంటారు. నేను శోధించబడ్డాక నా జీవితం సువర్ణం అయిపోతుంది అంటారు చాలామంది. బట్ నీ జీవితం సువర్ణం అవ్వాలంటే ముందు నువ్వు దేన్ని ఎదుర్కోవాలి? శోధనలు, శ్రమలు ఎదుర్కోవాలి. అప్పుడే నీ జీవితం సువర్ణంగా మారుతుంది. ఉదాహరణకి మనమందరం వంట చేస్తాం. వంట చేసేటప్పుడు తాలింపులు వేస్తాం. ఆ తాలింపుల్లో మనం ఆవాలు వేస్తాం. ఆవాల రుచి వండక ముందు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. వండిన తర్వాత మధురంగా మారుతుంది. అంటే చేదుగా ఉన్న ఆవాలు రుచికరంగా మారాలి అంటే అవి ఖచ్చితంగా నూనెలో వేయించబడాలి, కూరలో ఉడికించబడాలి. అప్పుడే దాని చేదుదనం పోయి దానికి మధురం అనేది వస్తుంది. అలాగే 2024లో మీ జీవితాలు సువర్ణంగా మారాలి అంటే మీరు ఖచ్చితంగా శ్రమల చేత శోధించబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా అండి? శ్రమ కలుగుట నాకు మేలాయెను అనే ఈ వాగ్దానం, ఈ మాట నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. ఎస్, మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలో తెలుసా? చావు తప్ప వేరే దిక్కులేదు మాకు. చచ్చిపోతే బాగుండు అనిపించింది ఆ శ్రమలకి. ఆ శ్రమల మధ్యలో మేమేం చేసి ఆ శ్రమలన్నింటినీ కూడా దేవుడు మాకు మేలులుగా మార్చాడు. అసలు మన కుటుంబానికి నిజమైన మేలులు, నిజమైన ఆశీర్వాదాలు ఏంటి? 2024లో మన కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం ఏంటి అనే దాని మీద కొన్ని నిమిషాలు సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మా కుటుంబ సాక్ష్యం అది చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని వాక్యాలు కూడా మీకు చూపిస్తాను. అయితే ఒక మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండి మీరు దయచేసి. అంజలి, నువ్వు చెప్పినట్టుగానే నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, నా కుటుంబంలో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు 2024లో నాకు, నా కుటుంబానికి మేలులుగా మారాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. అయితే దించేసేయండి చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి. ఆమెను కాదు చెప్పేది, విను పూర్తిగా. హల్లెలూయా. ఎంత ఆశో శ్రమలని వెళ్ళిపోవాలని. శ్రమలు వెళ్ళిపోతే మళ్ళీ కళ్ళు నెత్తికెక్కిపోతాయి. పూర్తిగా వినండి. చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి అని నేను చెప్పను, కానీ ఒక మాట మాత్రం విశ్వాసంతో చెప్తాను. పరుగు పందెంలో 10 మంది పరిగెడుతున్నారు. ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఆ ఒక్కదానివి ఈ రాత్రికాల సమయంలో నువ్వైపోను గాక. ఇప్పుడు చెప్పు గట్టిగా ఆమేన్. ఆ ఒక్కడివి ఈ రాత్రికాల సమయంలో నువ్వైపోను గాక. దేవుడు కొన్ని నిమిషాలు మన మంచి కాపరి ఈ ప్రార్థనా మందిరాన్ని బెతెస్దా కోనేరుగా మార్చేశాడు. ఆమేన్ చెప్తారా? ఆనాడు ఆ బెతెస్దా కోనేరులో ఎవరైతే ముందు దిగుతారో వారికి ఏమొచ్చింది? కానీ ఈ బెతెస్దా కోనేరులో ఎవరైతే సాక్ష్యాన్ని, వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఈ 31వ తారీఖున రాత్రి దేవుడితో మనస్ఫూర్తిగా గడుపుతారో వారి జీవితాలలో ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. మా ఇంట్లో వచ్చిన శ్రమలేంటి, ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేస్తే ఆ శ్రమని దేవుడు మాకు మేలుగా మార్చాడు అనే మా కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 2024లో మీకు శ్రమలు వస్తే ఆ శ్రమలలో ఎలా ఉంటే దేవుడు మీకు మేలులు ఇస్తాడో మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ రక్షణ సాక్ష్యాన్ని మీతో చెప్తున్నాను, శ్రద్ధగా వినాలి. మాది ఒక హైందవ కుటుంబం. మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు, మాది ఒక హైందవ కుటుంబం. హైందవులు అనగానే మీకు డౌట్ వస్తుంది, ఏ కులం అని చెప్పి. వినండి, మాది ఒక చౌదరి కుటుంబం. చౌదరి అంటారు, కమ్మ కులం అంటారు, కమ్మోరు అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అని పిలుస్తారు. మనకి రెడ్డి అంటే ఎంత వాల్యూ ఉంటుందో ఇది కూడా అగ్ర కులాల్లో ఒకటి. అలా ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. ఆంధ్రాలో ఎక్కువగా, మనకి తెలంగాణలో రెడ్డి అంటే ఎట్లా వాల్యూ ఉందో ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి కులం అని చెప్పొచ్చు, ఇంక మీకు అర్థం అవ్వాలంటే. అలా ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. కానీ దాదాపు 16 సంవత్సరాలుగా నేను ఒక్కదాన్ని సేవ నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నా. మొన్నే ఓటు కూడా వేశాను చూడండి. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను స్టిల్. ఇప్పటికీ సేవ నిమిత్తం సెటిల్ అయిపోయాను. మా ఫ్యామిలీ మాత్రం ఇంకా విజయవాడలోనే ఉన్నారు. అలా విజయవాడలో ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు కళ్యాణం బాలకోటేశ్వరరావు చౌదరి గారు, మా అమ్మగారి పేరు కళ్యాణం దేవకి. మా అమ్మగారి సొంతూరు ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి, ద్వారకా తిరుమల అంటారు, చిన్న తిరుపతి అంటారు. ఆ చిన్న తిరుపతి మా అమ్మగారి సొంతూరు. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోతే ఆ గుడి దగ్గర ఉన్న ఒక పంతులు గారు మా అమ్మగారిని చేరదీసి పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మా అమ్మ పుట్టింది కమ్మ కులములోనైనా పెరిగింది ఎక్కడ? అగ్రహారంలో ఒక పంతులు గారి ఇంట్లో పెరిగింది మా అమ్మ. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత చాలా పని ఉంది. అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. అప్పటి కాలంలో ఆడవారికి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, బాల్య వివాహాలు అంటారు. పాపం వాళ్ళకి పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు. అలా చిన్న వయసులో పెళ్ళయింది. అత్తగారింటికి వచ్చింది, 11 ఏళ్ల వయసులో పెళ్ళయింది.
మా నాన్న ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన ఏది నడిపేదో తెలుసా? ఏంటది? ఇక్కడ అక్కడ సౌండ్ రావట్లా? అందరూ బుద్ధిమంతులేనా? దేవుడు వారిని దీవించును గాక. భర్త తాగుబోతే అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం. కొన్ని తలకాయలు ఊగుని మీలో కూర్చుని ఒక ఆమె ఏమంటుందో తెలుసా? అంటే ఏంటి? ఇంట్లో జరుగుతుందని నువ్వు నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. దేవుడు వారిని కూడా మార్చును గాక. మారాలి లేదా? మరి సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది? గట్టిగా చెప్పు, దేవుడు వారిని మార్చును గాక. ఎస్. చూడండి, ఈ రాత్రి మీ ఇంట్లో మీ భర్త కానీ మీ ఇంట్లో ఉంటున్న పురుషులు కానీ తాగకుండా ఇంటికి వస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. నవ్వుతారు ఏంటమ్మా? శారా కూడా మీలాంటిదే. గర్భఫలం ఇస్తానా పిచ్చిదానా అంటే తలుపక్కన వచ్చిన పళ్ళికలు ఇచ్చిందంట. దేవునికి అసాధ్యమైనది ఏది అని చెప్పి నువ్వేం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. ఒక స్త్రీగా నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో దేవుడు నిన్ను బట్టి నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. అలా తాగుబోతు భర్తతో నా తల్లి చాలా కష్టాలు పడేది మా నాయనతో. ఎట్లాంటి కష్టాలంటే, భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ మా నాయన పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకు ఒకసారి లారీకి పోయేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి పైసలు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర ఉన్న పైసలన్నీ లాక్కొని పోతూ ఉండేవాడు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5 సంతానానికి జన్మనిచ్చింది. ఎంతమందికి? మేము మొత్తం 5. ఫస్ట్ అక్క పుట్టింది, ఆడపిల్ల. తర్వాత 3 అన్నయ్యలు, తర్వాత నేను పుట్టాను. నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. మా ఇంట్లో నేను మాత్రమే ఒక హిజ్రాగా పుట్టాను. మా ఇంట్లో అందరూ కూడా మీలాగే సంపూర్ణ జీతం కలిగిన పురుషులు, స్త్రీలు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తం అవుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా నాన్న జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుగా ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అదేలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటు నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళైంది. ప్రస్తుతం రోగాన్ని ఏమంటారు తెలుసా? టీబీ. ఏమంటారు? క్షయ. ప్రజెంట్ టీబీకి మందులు ఉన్నాయి, అప్పట్లో మందులు లేవు. ఇప్పుడు కరోనా ఎంత భయంకరంగా చూస్తున్నారు, అప్పట్లో టీబీని అంతే భయంకరంగా చూసేవారు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతుంటే అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు అంటున్నారు, ఏమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులు లేవు, నీకు చెప్పాంగా, తీసుకెళ్ళి ముందు ఇక్కడ నుంచి. ఎవరి మాటలు ఇవి? హాస్పిటల్లో డాక్టర్ అంటున్న మాటలు. భర్త ఎంత నీచుడైనా, భర్త ఎంత తాగుబోతైనా ప్రతి భార్య ఒక్కటే కోరుకుంటుంది. ఏంటో తెలుసా? నా భర్త నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన డాక్టర్లు నో అన్నారు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాయన చనిపోతాడనగా చివరిగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవకి, బ్రతికున్నంత కాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, కాబట్టి దేవుడు నాకు మంచి శిక్షే. ఏంటంటే దేవుడు నాకు మంచి శిక్షే. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? నా ప్రియ సహోదరి సహోదరుడా వినండి, దేవుడు మనందరికీ ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా? సరే. ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే మారి ఆయనకి నువ్వు కనిపించాలి. ఆ సమయం అయిపోయిందా, దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు మా నాయనకి ఇచ్చిన సమయం అయిపోయింది. చివరికి జరిగింది ఏంటో తెలుసా? మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నాడు, దేవకి ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, నిన్న పిల్లల్ని మంచిగా చూసుకుంటా అని చెప్పి మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నాడు. కానీ దెర్ వాస్ నో టైం. చివరికి జరిగింది ఏంటంటే, మేమందరము చూస్తుండగానే ఆ టీబీ వ్యాధితో మా నాయన మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. హీస్ గాన్. నాయన చనిపోయాడు. అప్పుడు నా వయసు 3.5 సంవత్సరాలు. నా జీవితంలో తండ్రి ప్రేమ ఏంటో కూడా నాకు తెలియదు. నా దోస్తులు నన్ను అడుగుతారు, అంజలి చిన్నప్పుడే మీ నాయన చనిపోయాడు కదా, నాయన ప్రేమ పొందుకోలేదని చెప్పి నువ్వు ఎప్పుడు బాధపడలేదా అని చెప్పి. నేను ఎప్పుడు బాధపడలే. ఎందుకో తెలుసా? నేను ఇహలోక తండ్రి ప్రేమని పొందుకోలేకపోయినా ఈరోజు పరలోక తండ్రి ప్రేమని పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాయన చనిపోయాడు, కుటుంబ భారం అమ్మ చేతిలోకి వచ్చింది. చదువు లేదు, పెళ్ళంటే ఏంటో తెలియదు, 5 పిల్లలు పుట్టారు, భర్త దూరం అయ్యాడు, ఎట్లా పోషించాలి? అక్క, 3 అన్నలు, నేను. మా 5 పోషించడం మా తల్లికి చాలా కష్టమైపోయింది. అలాంటి భయంకరమైన కష్టాల మధ్యలో యేసయ్య మా జీవితాల్లోకి ప్రవేశించాడు. హల్లెలూయా. చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? ఎవరు పెంచుకున్నారు? ఎస్, అమ్మమ్మ తాతయ్య చనిపోయినాక మా అమ్మని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పంతులు గారు పెంచుకున్నారని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ కుటుంబంలోకి వచ్చిందో వాళ్ళతో ఉంటూ తింటూ తిరుగుతూ ఆమెకి అవే విధానాలు పద్ధతులు వచ్చేసాయి. ఒక మాట ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే ఏమవుతారంట?
వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉండి ఆమెకి పద్ధతులు మారిపోయాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే, ఊడ్చిన చోటే పస్సాలు ఊడుస్తూ ఉంటుంది, కడిగిన చోటే పస్సాలు కడుగుతూ ఉంటుంది. అంత శుభ్రత, పూజలు, పునస్కారాలు. మా పక్కింటి వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారం. మా పక్కింటి నైబర్స్, ఈ ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అప్పుడప్పుడు అడిగేవాళ్ళు, దేవకి మీరు చౌదరి కుటుంబం వారా బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలమ్మా, ఎలుగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తానే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. హల్లెలూయా. ఆ రకంగా ఉండేది మా ఇంట్లో విధానాలు. కానీ ఇక్కడ ఒక అద్భుతం చెప్పనా, మా ఇంట్లో మొదటిసారిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకుంది మా అమ్మగారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అదేంటి అంజలి, మీ అమ్మ చౌదరి కుటుంబంలో పుట్టిందన్నావు, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిందన్నావు, ఎన్నో పూజలు చేసేదన్నావు, అలాంటి మీ ఇంట్లో మొదటిసారిగా బాప్తీసం తీసుకుంది మీ అమ్మ. ఎస్, మా ఇంట్లో మా అమ్మగారు రక్షించబడ్డారు. మొదటిగా మా అమ్మగారి ద్వారానే మేమందరం కూడా దేవుని తెలుసుకోగలిగాము. హల్లెలూయా. అయితే మా అమ్మగారు ఎలా రక్షించబడ్డారో చెప్పే ముందు, మేము రక్షించబడిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక సంఘటన మీతో చెప్తా. మేము ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో మా చుట్టాలందరూ కూడా మమ్మల్ని వెలివేశారు. మీకు తెలుసుగా, ఎక్కువగా అగ్ర కులాల్లో మనిషి కన్నా దేనికి ఎక్కువ విలువిస్తారు? పరువుకి ఎక్కువగా విలువిస్తారు, కులానికి ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మా చుట్టాలందరూ మాతో మాట్లాడడం మానేశారు. అవ్వా, మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, మీరు మా ఇళ్ళకి రావద్దు, మేము ఇళ్ళకి రావని చెప్పి ఆల్మోస్ట్ అందరూ మాతో మాట్లాడడం మానేశారు. అయినా సరే శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలని వాక్యం చెప్పింది? ఇప్పుడు చదివాంగా, ఓర్పుగా ఉండాలని గ్రహించి ఆ శ్రమల మధ్యలో నా తల్లి ఓర్పుగా ఉంది. ఒకరోజు ఆరోగ్యం బాగోలేదు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, నేను నా పిల్లలు దేవుడిని నమ్ముకున్నామని చెప్పి నాన్న వాళ్ళందరూ నన్ను దూరం పెట్టారు, రేపొద్దున నాకు ఏదైనా జరిగితే నా పిల్లల మంచి చెడు ఎవరు చూస్తారు అని ఒక ఆలోచన వచ్చి, మా అమ్మకు ఒక చెల్లుంది, మా పిన్ని. మా అమ్మ అనుకుంది, అప్పుడప్పుడు నా పిల్లలు నా చెల్లి దగ్గర తీసుకెళ్తాను, రేపొద్దున నాకు ఏదైనా జరిగితే నా చెల్లైనా నా పిల్లల మంచి చెడు చూస్తుంది అని చెప్పి ఒకరోజు మా అమ్మ మా ఐదుగురిని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయింది. అదే రోజు మా పిన్ని వాళ్ళ బిడ్డకి పెళ్లి సంబంధం వచ్చింది. మా పిన్ని ఏమో మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టి, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తాను, లోపలికి రాకు, ఇక్కడే కూర్చో అని చెప్పి 3 గంటలు మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టేసింది. ఎందుకని? మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే ఆ రోజు ఆమె బిడ్డకు వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అమ్మో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటారని చెప్పి మా పిన్ని అట్లా చేసేసరికి మా అమ్మ బోర్ని ఏడుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పిన్ని మా అమ్మని అక్క అని పిలిచేది కదా, అమ్మ అని పిలిచేది. అమ్మమ్మ తాతయ్య చనిపోయినాక మా అమ్మని మా పిన్నికి పెళ్లి చేసింది. అమ్మ అని పిలిచిన చెల్లి దేవుడిని నమ్ముకున్నందుకు ఆ విధంగా వంటగదిలో కూర్చోబెట్టేసరికి మా తల్లి తట్టుకోలేక ఏడుస్తుంటే, ఆ రోజు మా అమ్మ ఏడుపు చూడలేక అక్కడ మా పిన్నికి చెప్పకుండా అక్కడి నుంచి మా అమ్మని తీసుకొని వచ్చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 26 సంవత్సరాలు అయింది. ఎందుకు తొక్కలేదో తెలుసా? మీరు అడగచ్చు, కక్షణ అంజలి, కోపమా, ద్వేషమా అంటే కక్ష కాదు, కోపం కాదు, ద్వేషం కాదు. మా తల్లి ఒకటే నమ్మింది. ఏం నమ్మిందో తెలుసా? నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగులు వాళ్ళటి వాలిపోతారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒకళ్ళు కూడా వచ్చి మనకి సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని, అమ్మ ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చేయొద్దండి అంటే సగం చేతులు లెగుస్తాయి. ఆయన లేపేస్తున్నాడు ఆల్రెడీ. వందనాలు అయినా నీకు. హల్లెలూయా. పాప ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. హల్లెలూయా. దేవుడి మహిమార్థంగా చెప్తున్నమాట. మా పిన్నికి చీర లేకపోతే ఎన్నోసార్లు మా అమ్మగారి చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పి అంత వివక్షత చేసింది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక అద్భుతం తెలుసా? దేవుని నమ్ముకున్నందుకు చుట్టాలు మాట్లాడడం మానేసిన, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టినా నా తల్లి మనుషులకు దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. హల్లెలూయా. ఆమెలో అంత విశ్వాసం ఎలా వచ్చింది అంటే ఆమెకు చెప్పబడిన సువార్త చాలా బలమైనది. మా ఇంటికి ఎలా సువార్త అందింది, యేసు ప్రభుని మేము ఎలా నమ్ముకున్నామో చెప్తున్నాను వినండి. ఒకరోజు మా నాన్న చనిపోయిన తర్వాత మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేది. మా అమ్మకి బాగా పరిచయం ఆమె. మా ఇంట్లో పరిస్థితి అంతా ఆమెకు తెలుసు. ఆమె ఒకరోజు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి ఎవరైనా క్రైస్తవులు అడుగు పెట్టారంటే అది ఆమె మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసింది. ఆమె ఒకరోజు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతూ మా అమ్మతో చెప్పిన మాట, దేవకి, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటే జరిగే అద్భుతం ఏంటంటే నీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, రోగాల్లో, అప్పుల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలో ఎవరు నేర్పిస్తారంట? యేసయ్య నేర్పిస్తాడు అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? అది ధైర్యం. ఏముంటుంది? మన ధైర్యం ఎవరు? దేవుడే మనకి ధైర్యం. హల్లెలూయా.
మీరు ఎవరైనా క్రైస్తవులో చూడండి, ఆ ధైర్యం ఎవరిలో ఉంటుందో తెలుసా? ఆ ధైర్యం క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళలో ఉండదు, క్రైస్తవులుగా జీవించే వాళ్ళలో మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మీలో అటువంటి ధైర్యస్తులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, దేవుడు చూసుకుంటాడులే, యేసయ్య చూసుకుంటాడులే అని రోషంగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మీ విశ్వాసాన్ని ఇంకా పెంచును గాక. ఒక మాట చెప్తాను వినండి. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తారో వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటుంది, ఏమున్నా ఏమి లేకపోయినా. దానియేలు సింహాల బోన్లో వేసేశారు. అదే సింహాల ముందు నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? సెల్ఫీ దిగుతావా బామ్మ? ఏం చేస్తాం? గుండె ఆగిపోద్ది. కానీ దానియేలు ఏం చేశాడు? ఈ సింహాల నోళ్ళు ముయించే దేవుడు నాతో ఉన్నాడని చెప్పి తన విశ్వాసాన్ని ధైర్యంగా చూపించాడు. కాబట్టి దానియేలు ధైర్యాన్ని చూసి దేవుడు సింహాల నోళ్ళకి తాళం వేశాడు. దేవుడు ఆ రోజు సింహాల నోళ్ళకి తాళం వేయడానికి కారణం ఏంటి? దానియేలులో ఉన్న ధైర్యం. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు విగ్రహానికి మొక్కమన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడు? మీరు మొక్కకపోతే ఏం చేస్తానన్నాడు? అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమన్నా తెలుసా? నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసేసినా సరే మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడురా. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నారు తెలుసా? నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఇంకొక మాట ఏమన్నారు తెలుసా? ఆ రోజు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే నీ విగ్రహానికి మేము మొక్కేదే లేదు. అటువంటి క్రైస్తవులు ఉన్నారా ఇక్కడ? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మంచి కాపరి ప్రార్థనా మందిరంలో, అటువంటి క్రైస్తవులు ఉన్నారా? నా రోగం తగ్గకపోయినా సరే నేను యేసయ్యని విడిచిపెట్టను, నా అప్పులు తీరకపోయినా సరే నేను చర్చికి వెళ్లకుండా మానను, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా యేసయ్యకి నేను దూరం కాను అని రోషంతో బ్రతుకుతున్న క్రైస్తవులు ఇక్కడ ఉన్నారని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈ ముగ్గురు ఆ మాట చెప్తున్నప్పుడు రాజే కాదు, పైనుండి చూస్తున్న దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. అవునా కాదా? ఏమంటారు? ఇదేం విశ్వాసం రా, ఇదేమి ధైర్యం రా, నేను మిమ్మల్ని కాపాడకపోయినా సరే నాకు విరుద్ధంగా మీరు ఏ పని చెయ్యరా, మీరురా నిజమైన క్రైస్తవులు అని చెప్పి ఎప్పుడైతే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేశారో నాలుగో వ్యక్తిగా మన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొత్త బిగ్గరగా చప్పట్లు దేవుడికి. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? ఈ ముగ్గురిని విసిరేసిన వాళ్ళు కాలి బూడిదైపోయారు, వాళ్ళు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. ఇప్పుడు కొట్టాలి బిగ్గరగా చప్పట్లు దేవుడికి. హల్లెలూయా. అలాంటి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నువ్వు ధైర్యంగా దేవుడి కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆమె చెప్పింది ఆ మాట ఒకటి. దేవకి ఆమె చేసే పని ఏంటో తెలుసా? జాంకాయలు అమ్ముకుంటుంది ఆమె. మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసిన ఆమె చేసే పని ఏంటో తెలుసా? జాంకాయలు అమ్ముకుంటుంది. ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈ రోజు నా కుటుంబం రక్షించబడింది. ఆలోచించండి ఒకసారి. ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆమె, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర. ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు అనుకోవచ్చు, పల్లెటూరులో పుట్టాను, చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో పెరిగాను, దేవుడిని అన్నేం వాడుకుంటాడులే అని చెప్పి. ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. హల్లెలూయా. ఆ రోజు ఆ తల్లి అనుకుందా, ఈ ఇంటికి నేను సువార్త చెప్తున్నాను, ఈ ఇంట్లో ఒక వ్యక్తి ప్రపంచ దేశాల్లో వాడబడుతుందని ఆ తల్లి అనుకుందా? ఆమె నమ్మకంగా సువార్త చెప్పింది. ఆమె సువార్త ద్వారా ఈరోజు నా కుటుంబంలో నన్ను ప్రపంచ దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే 4 మాటలు ఏ కుటుంబాన్ని మారుస్తాయో, ఏ జీవితాన్ని మారుస్తాయో మనము చెప్పలేము నా ప్రియ సహోదరి సహోదరుడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనమందరం కూడా దేవుడి గురించి నలుగురికి తెలియచేయాలి. హల్లెలూయా. ఆమె చెప్పింది, దేవకి నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడా అని చెప్పి ఆ నమ్మి మా అమ్మ ఒకటే అనుకుంది. ఆ మాటకు పట్టుకుంది. ఆ మాట మా అమ్మని పట్టుకుంది. అవును కదా, భర్త చనిపోయాడు, నేను ఒక వెధవ స్త్రీని, నాకు భర్త లేడు. భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజంలో అందరికీ చులకని. 5 పిల్లలు ఉన్నారు, ఈ 5 పిల్లలు నేను ఎలా పోషించాలో నాకు తెలియట్లేదు. ఇలాంటి సమయంలో నా బిడ్డలు నేను పోషించుకోగలను అన్న ధైర్యం యేసయ్య ఇస్తాడా? ఇదేదో బాగుంది, నాకు కావాల్సింది ధైర్యమే. ఆ ధైర్యం యేసయ్య ఇస్తాడని చెప్పి ఒక ఆదివారం రోజున ఇలాగే చర్చిలోకి వచ్చి కూర్చుంది. ఫస్ట్ టైం చర్చికి వచ్చింది. మా వంశంలో ఎవరు చర్చికి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా. కానీ మా అమ్మగారు ఫస్ట్ టైం తెగించి ధైర్యంతో చర్చికి వచ్చింది. అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట కూడా ఆమె ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది. ఈ వ్యక్తి నాకు ఎవరో తెలియదు, కానీ నా గురించి అన్నీ తెలిసిన వ్యక్తులు ఈ వ్యక్తి నాతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఇదే దేవుడి గొప్పతనమేమో. ఏడుస్తుంది, యేసయ్యా నన్ను క్షమించు, నీ చేసిన పాపాలని ఒప్పుకుంటున్నా, నువ్వు ఎంత గొప్పవాడో ఇప్పుడు నాకు తెలిసింది,
నేను నీ దాసుడితో నా గురించి ఏమీ చెప్పకుండానే నా గురించి అన్నీ తెలిసిన వ్యక్తుల నీ దాసుడి ద్వారా మాట్లాడుతున్నావు. ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను, నా 5 పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను నాయనా అని చెప్పి చర్చికి వెళ్ళిన కొన్ని వారాల్లోనే మా అమ్మగారు రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మా అమ్మ తర్వాత మా అక్క, 3 అన్నయ్యలు కూడా దేవుడిని తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మా అమ్మగారు దేవుడిని నమ్ముకున్నారు, మా 3 అన్నయ్యలు రక్షించబడ్డారు. అక్కకి పెళ్ళి అయిపోయింది, 2 కొడుకులు. 3 అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయిన 2 పిల్లలు. ఈరోజు నా కుటుంబంలో అందరూ ఆల్మోస్ట్ దేవుడిని నమ్ముకొని విశ్వాసులుగా దేవుడిని ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నా కుటుంబంలో ఏమున్నా ఏమి లేకపోయినా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నా కుటుంబంలో యేసయ్య ఉన్నాడు. దేవుని నమ్ముకొని అందరం కూడా సంతోషంగా బ్రతుకుతున్నాం. మన కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే, మన కుటుంబంలో అందరూ రక్షించబడి ప్రతి ఆదివారం నువ్వు కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో కనబడటమే నిజమైన ఆశీర్వాదం, నిజమైన మేలు. హల్లెలూయా. అటువంటి కుటుంబాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మా ఇంట్లో మేము అందరం రక్షించబడ్డాం. ప్రతి ఆదివారం మేము కుటుంబంతో చర్చికి వస్తాం అన్నవాళ్ళు చేయి చూపించండి. మీ పాస్టర్ గారు చూస్తున్నారు ఇక్కడ నుంచి, ఆయనకు అన్ని లెక్కలు తెలుసు బాగా. హల్లెలూయా. మీరు చెయ్యెత్తిన వాళ్ళు ఎవరో ఏంటో అన్ని లెక్కలేసుకుంటారు ఆయన. మా ఇంట్లో మేము అందరం బాప్తీసం తీసుకున్నాం, ప్రతి ఆదివారం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా మేము చర్చికి వస్తాం కుటుంబంతో అన్నవాళ్ళు చేయి చూపించండి. 1 2 3 4 5. వాట్ అబౌట్ అదర్స్? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబానికి సొంత ఇల్లు ఉంది, అదే నాకు మేలు ఆశీర్వాదం, నా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర బంగారం ఉంది, అదే నాకు మేలు ఆశీర్వాదం చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అవన్నీ నీ అవసరాలు, నీ ఆశలు, అవి నీకు అవసరమే వద్దని నేను అన్ను. కానీ నీకు నీ కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు నీ కుటుంబం అంతా రక్షించబడి ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో కనబడడమే కుటుంబంతో. అదే నీకు నీ కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకవేళ 2023లో నీ కుటుంబంలో ఆ స్థితి లేదేమో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, 2024లో దేవుడు నీ కుటుంబానికి ఆ స్థితి దయచేయును గాక. నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షించబడలేదో రానున్న నూతన సంవత్సరంలో వారు దేవుణ్ణి తెలుసుకొందరు గాక. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈరోజు నా కుటుంబంలో దేవుడు ఉన్నాడని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడు. ఏమున్నా ఏమి లేకపోయినా, అన్నీ ఉన్నా దేవునికి స్తోత్రం, ఏమీ లేకపోయినా దేవునికి స్తోత్రమే. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, ఈరోజు నేను నా కుటుంబం ప్రపంచంలోకి వెళ్ళే గొప్ప ధనవంతులం. ఎందుకంటే మేము యేసయ్యని సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తుని కలిగిన వ్యక్తి. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి గట్టిగా. మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి అంటున్నాడు, అంజలక్క నేను యేసుప్రభుని నమ్ముకున్నానని నా దోస్తులందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అక్క అన్నాడు. నేనన్నా ఏమంటారా నాన్న అంటే, అక్క వాళ్ళు అంటారక్క, అరే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదరా, ఏమి ఇచ్చిండ్రా నీ యేసయ్య నీకు? నీ ముఖానికి సొంతూళ్ళలో సొంతిల్లు కూడా లేదు అంటారంట వాడిని. కొంతమందికి సొంతూళ్ళలో సొంతిల్లు లేదే అని బాధ, కొంతమందికి సొంతిల్లు ఉండి సమాధానం లేక బాధ. ఎవరు సమాధానంగా ఉన్నారు చెప్పండి? సొంతిల్లు లేనోడికి సమాధానం లేదు, సొంతిల్లు ఉన్నోడికి కూడా సమాధానం లేదు. హల్లెలూయా. బట్ ఈరోజు మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మేము మాత్రం చాలా సమాధానంగా సంతోషంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? మేము దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటాం కాబట్టి. హల్లెలూయా. మీకు కూడా ఒక వాక్యం చూపిస్తాను రండి. చివరిగా ఒక మాట చూపిస్తాను నేను. 1 తిమోతి 6వ అధ్యాయము 6, 7 వచనాలు. గట్టిగా ఒకళ్ళు చదవండి. నన్ను పనిచేస్తున్న చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. వినండి వినండి, మంచి కాపరి సంఘస్థులారా వినండి. దేవుడు చెప్తున్నాడు, ఈ చివరి రోజున, ఈ చివరి క్షణంలో దేవుడు నీతో చెప్తున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. నీ నగలు నీతో వచ్చేస్తాయి అనుందా? నీ సొంత ఇల్లు, పొలాలు, వాటి కాగితాలు నీతో వచ్చేస్తాయి అనుందా మీ బైబిల్లో? మరి ఏమనుంది అక్కడ? మనం ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకుపోలేము. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఆలోచించుకో ప్రియ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో డిసెంబర్ 31వ తారీఖు నుంచి చివరి క్షణాలలో దేవుడు నిన్ను అడుగుతున్న మాట, నీకు యేసు కావాలా కాసు కావాలా? బిగ్గరగా చప్పట్లు కొడుతూనే మేము పరచాలి. హల్లెలూయా. మనిషి అనేవాడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకుపోలేము. మనిషి అనేవాడు మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి చివరికి ఏమైపోవాల్సిందే? మన్నే కావాల్సిందే. ఆత్మ దేవుడి దగ్గరికి చేరాల్సిందే. అందుకే దేవుడు చివరి క్షణాల్లో నిన్ను అడుగుతున్నాడు, ఈ సంవత్సరంలో, ఈ రాత్రికాల సమయంలో నీకు యేసు కావాలా కాసు కావాలా? హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్తుంది, లోకమంతా సంపాదించి ఆ రాత్రి ఆ మనిషి ప్రాణం పోతే ఏమీ లాభము అని చెప్పి. హల్లెలూయా. అవసరానికి మించి మనకు అవసరం లేదండి. ఎంత అవసరమో అంతే
చాలు మనకి. ఎక్కువగా మనం దేని గురించి అయితే ప్రయాసపడుతున్నామో మనం దేవుడిని మర్చిపోయి ప్రయాసపడాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగొచ్చు, అమ్మ అంజలి చిన్న మాట తీసుకొని చాలా బాగా మాట్లాడావు, శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నావు, ఆ శ్రమల గురించి చాలా చక్కగా మాట్లాడావు. కానీ అంజలి ఒక మాట అడుగుతాను చెప్పు, ఎన్ని రోజులు ఈ శ్రమలు, ఎన్ని నెలలు ఈ శ్రమలు, ఎన్ని సంవత్సరాలు ఈ శ్రమలు? యేసు ప్రభుని నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు నేను శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకా ఎంతకాలం అమ్మా నా శ్రమలు నాకు మేలులుగా మారేవి అనే ప్రశ్న నీలో ఉంటే నేను చెప్పని సమాధానం దేవుడి వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది. నీకున్న శ్రమ, నీకున్న అప్పులు, నీకున్న కష్టాలు, నీకున్న రోగం, నువ్వు కారుస్తున్న కన్నీరు ఎంతకాలం అనే ప్రశ్న నీలో ఉంటే ఆ శ్రమ ఎంతకాలమో దేవుడే నీకు సమాధానం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీ ఇంట్లో ఉన్న శ్రమ, నీ జీవితంలో ఉన్న శ్రమ ఎంతకాలం అనే ప్రశ్నకి సమాధానం వాక్యం చెప్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం? కొంచెము కాలము. అమ్మ చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతకాలం? కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఏమవుతుంది? తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇప్పుడు ఎంతకాలం అంట నీ శ్రమ? కొంతకాలమే. హల్లెలూయా. ఆ కొంతకాలం ఎంతో లేదు, మహా అయితే ఇంకొక గంటన్నర ఉంది అంతే. హల్లెలూయా. గంటన్నర కూడా కాదు, ఇంకా 20 నిమిషాలు ఉంది. హల్లెలూయా. ఈ 20 నిమిషాల తర్వాత నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న శ్రమల్ని దేవుడు నీకు సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను. ఎవరైతే ఫస్ట్ ఆమెన్ అంటారో వారి పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ ఇంట్లో ఉంటున్న అప్పులు కొంచెం కాలమే, నీ ఇంట్లో ఉంటున్న రోగం కొంచెం కాలమే, నీ ఇంట్లో ఉంటున్న సమస్యలు కొంచెం కాలమే, నువ్వు కారుస్తున్న కన్నీరు కూడా కొంచెము కాలమే. ఆ కొంచెము కాలంలో నువ్వు నమ్మకంగా ఉండు, నా దేవుడు నిన్ను శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు మా అమ్మ యేసుప్రభుని నమ్ముకున్నందుకు మా కులస్తులందరూ మమ్మల్ని దూరం పెట్టారని, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టిందని, ఆ రోజు నా తల్లి నేను యేసుప్రభుని నమ్ముకున్నందుకే కదా వీళ్ళందరూ నన్ను ఇలా చేస్తున్నారు, ఈ మాయదారి దేవుడిని నమ్ముకోబట్టే నాకు ఈ కష్టాలు, ఈ దేవుడు నాకు వద్దమ్మా, నేనేమో భర్త చనిపోయి ఉన్నాను, 5 పిల్లలు ఉన్నారు, ఈ టైంలో యేసుప్రభుని నమ్ముకున్నందుకు నా వాళ్ళందరూ నన్ను దూరం పెట్టారు, ఈ దేవుడిని నమ్ముకోబట్టే నాకు ఈ శ్రమలు, ఈ దేవుడు నాకొద్దు అని ఆ రోజు మా అమ్మ యేసేని విడిచిపెట్టి ఉంటే ఈ రోజు నేను మీ ముందు నుంచునేదాన్నా? అన్ని శ్రమలలో కూడా నా తల్లి ధైర్యంగా, ఓర్పుగా దేవుడి వైపు చూసింది కాబట్టి తన కడుపున పుట్టిన ఒక హిజ్రానైన నన్ను ఈరోజు దేవుడు ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో చివరి క్షణాల్లో మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేయి చూపించండి. పిల్లలున్న అమ్మా నాన్నలు, పిల్లలున్న తల్లిదండ్రులు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చేయి చూపించండి. ఓకే, దించేసేయండి. పేరెంట్స్కి, తల్లిదండ్రులకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు గనక మీ శ్రమలలో ఓర్పుగా ధైర్యంగా ఉన్నారా, నా తల్లి పడిన శ్రమలలో తను ఓర్పుగా ధైర్యంగా ఉంది కాబట్టి తన కడుపున పుట్టిన ఒక హిజ్రానైన నన్నే దేవుడు ఈరోజు ఇంత అద్భుతంగా ఆశీర్వదిస్తే, తల్లిదండ్రులు వినండి, మీరు గనక మీ శ్రమలలో ఓర్పుగా ధైర్యంగా ఉంటే 2024లో దేవుడు మీ కొడుకులని కూతురుని దీవించబోతున్నాడు, మనవళ్ళని మనవరాండ్లని దీవించబోతున్నాడు, మీ తరతరాలని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది? మీ శ్రమలలో మీరు ఓర్పుగా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. హల్లెలూయా. నా తల్లి ఒక భర్త లేని స్త్రీ. అలాంటి స్త్రీని అగ్రకులంలో పుట్టి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన స్త్రీ 30 ఏళ్ల క్రిందటే అంత ఓర్పుగా ధైర్యంగా ఉంటే ఈ కాలమైన మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమెను గెలిపించింది ఏంటంటే క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడింది, క్రీస్తు కొరకు ఓర్పుగా ఉంది, క్రీస్తు కొరకు నమ్మకంగా దేవుడి పని చేసుకుంటూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధంగా నువ్వు ఉండగలిగితే 2024లో దేవుడు నీ పట్ల ఒక అద్భుతం జరిగించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 2023లో నువ్వు పడిన శ్రమకి తగ్గ ప్రతిఫలం 2024లో దేవుడు నీకు దయచేయును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి, దేవా 12 నెలలు
365 రోజులు ఎన్నో శ్రమలు పడ్డాను, ఎంతో కన్నీరు కార్చాను, కానీ నీ ఉచితమైన కృపచేత నన్ను సజీవుల లెక్కలో ఉంచావు. నా పట్ల నువ్వు చేసిన కార్యానికి వందనాలు నాయనా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే సమయంలో లోకం ఎక్కడెక్కడో ఉంది, పాపములో మునిగిపోతుంది. యవనస్తులు అనేక మంది పబ్బుల్లో డాన్సులు వేస్తున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు, పార్టీలు అంటున్నారు, తందనాలు అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? సంవత్సరం చివరి రోజున, చివరి క్షణాల్లో ఆయన సన్నిధిలో గడపడమే నీకు నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం లోకంలో చాలా మందికి లేదు, కానీ ఆ ఉచితమైన కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయనకి స్తోత్రం చెప్తావా? అయ్యా, చివరి క్షణాలలో నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేశావు, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా అని చెప్పి నువ్వు పలుకుతూ ఉండగా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరూ 2 చేతులు ఆకాశం చూపించి, అయ్యా ఈ సంవత్సరంలో జనవరి నెలలో నన్ను కాపాడావు, నీకు స్తోత్రం అని చెప్పండి. జనవరి నెలలో నాకు కాపాడావు, నీకు స్తోత్రం. ఫిబ్రవరి నెలలో నాకు తోడుగా ఉన్నావు, నీకు స్తోత్రం. మార్చి నెలలో నన్ను దీవించావు, నీకు స్తోత్రం. ఏప్రిల్ నెలలో నన్ను కాపాడావు, నీకు స్తోత్రం. మే నెలలో నీ కృపతో నడిపించావు, నాకు స్తోత్రం. జూన్ నెలలో నన్ను ఆశీర్వదించావు, నీకు స్తోత్రం. జూలై నెలలో నన్ను కాపాడావు, నీకు స్తోత్రం. ఆగస్టు నెలలో నన్ను దీవించావు, నీకు స్తోత్రం. సెప్టెంబర్ నెలలో నన్ను కాపాడావు, నీకు స్తోత్రం. అక్టోబర్ నెలలో నన్ను దీవించావు, నీకు స్తోత్రం. నవంబర్ నెలలో నీ కృపచేత నడిపించావు, నీకు స్తోత్రం. డిసెంబర్ నెలలో నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేసావు, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు నాయన అని చెప్పి నువ్వు ఆరాధిస్తుండగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. నూతన బలముతో, నూతన శక్తితో నా దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఆరాధించాలి, మనసారా ఆరాధిస్తూ ఆరాధనతో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. అందరూ ఆరాధిస్తుండగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 పడాలి. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రార్థన అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. అవును యేసయ్య ఆదుకున్నావు. సంవత్సరమంతా మమ్మల్ని ఆదుకున్నావు నాయన. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ఆరాధన 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 ఆరాధన
చేతులెత్తి స్వస్థపరచాలి వందనమయ్యా పడాలి స్వస్థపరచాలి వందనమయ్యా అయ్యా స్వస్థపరచాలి ఆరాధిస్తూ దేవుడు తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిగా దేవుడు తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి తాకబోతుంది. మేడ గదిలో జరిగిన అద్భుతం తాకబోతుంది. బిగ్గరగా ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మని శక్తి తాకబోతుంది. నూతన ఉద్వేగం, నూతన బలం శక్తులు, అపవాది శక్తులు, సాతాను శక్తులు, శాఖమణి శక్తులు యేసు నామములో కలిగిపోతున్నాయి. దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, రోగాలు తొలగుతున్నాయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దేవుడు దయచేయబోతున్నాడు. నూతన బలముతో, నూతన శక్తితో ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే. యేసయ్యా, కరోనాతో నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎంతో మంది మరణించిన నన్ను మరణ పడకల మీదకి తీసుకెళ్లకుండా ఈ సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడి రక్షించావు. నీకు స్తోత్రము నాయన. ఎబెనేజర్గా నన్ను ఆదుకున్నావు తండ్రి, నీకు స్తోత్రమని చెప్పు. ఎప్పుడో మనము మట్టిలో కలిసిపోవలసిన వారము 12 నెలలు 365 రోజులు ఆయన కృప చేత మనల్ని కాపాడి చివరి గడియల్లో ఆయనను ఆరాధించుకునే కృప చూపించాడు. చెబుతావా మనసారా, అయ్యా నన్ను సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. అదే ఈ సంవత్సరం అంతా నా పట్ల చేసిన గొప్ప కార్యము నాయన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థత
మరచావు వందనమయ్యా. దేవా, కరోనా నన్ను జలుబు రూపంలో, దగ్గు రూపంలో, జ్వర రూపంలో ఆవహించిన మరణ పడకల మీదకి నన్ను తీసుకెళ్లకుండా నన్ను స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రం. ఒకానొక సందర్భంలో నేను అనుకున్నాను, ఈ రోజు నేను చూస్తానని. ఆ రోజు నేను అనుకోలేదు నాయన. నీ ఉచితమైన కృప చేత నన్ను కాపాడావు తండ్రి. నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఆ ఊపిరి అందక నా కళ్ళ ముందే నా అన్న వాళ్ళు ఎంతో మంది నశించిపోయారు. అయ్యా, నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఈ చివరి గడియలలో నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేశావు. ఇట్టి కృపని నా మీద చూపించడానికి నేను ఏ పాటి దానను యేసయ్యా. నీ పేరు పలుకుటకైనను నాకు అర్హత లేదు తండ్రి. అయ్యా, ఈ చివరి క్షణాలలో నిన్ను స్తుతించుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యానికి నీకు స్తోత్రం. లోకమంతా లోక ఆశలతో ఉన్నది నాయన, కానీ నేను మాత్రం నీ సన్నిధిలో ఉన్నాను. ఇదే నాకు గొప్ప భాగ్యము తండ్రి అని నువ్వు ఆరాధన చేస్తూ ఉండగా, నీవు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ సంవత్సరమంతా నువ్వు కార్చిన కన్నీరు నా దేవుడు చూశాడు. ఈ సంవత్సరమంతా నువ్వు కార్చిన కన్నీరు నా దేవుడు చూశాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ కంటి నుంచి వచ్చిన ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను అని. వింటున్నావా? దేవుడు నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు. నీ కన్నీళ్లు తుడిచేది నీ భర్త కాదు, నీ కన్నీళ్లు తుడిచేది నీ భార్య కాదు, నీ కన్నీళ్లు తుడిచేది నీ భార్య కాదు, నీ కన్నీళ్లు తుడిచేది నీ భర్త కాదు, నీ కన్నీళ్లు తుడిచేది నీ పిల్లలు కాదు. దేవుడే నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు. ఆ కన్నీళ్లు వృధా కాకుండా ఏడుస్తూ మనస్ఫూర్తిగా నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని నువ్వు స్తుతించగలిగితే